దయచేసి అంత మాట నా చేత అనిపించకండి. మనసు ఒక చాట మనిషి ఒక చాట ఉండి చేసేది సంసారం కాదు, మానసిక వ్యభిచారం. దానికి దూరం కావాలనే మా ప్రయత్నం. కాంచన, పసుపు తాడు ప్రాణం లేనిదే కావచ్చు, కానీ అది ప్రాణం కన్నా విలువైంది, గొప్పది. అది ప్రాణం ఉన్న వాళ్ళ మెళ్ళ ఉన్నప్పుడు మాత్రమే. పెళ్లి అనేది రెండు జంతువుల మధ్య జరిగే తంతు కాదు, రెండు శవాల మధ్య జరిగే అగ్రిమెంటు అంతకన్నా కాదు. 25 ఏళ్లగా పెంచిన మీకంటే 10 రోజుల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది కాంచన. అర్ధాంగి అంటే అర్ధభాగమే కాదు, భర్తను అర్థం చేసుకునేది కూడా అని మీకు అర్థమైతే చాలు. ఎందుకు ఇక్కడ? పద పద. సార్, ఇప్పుడు తండ్రిగా మీరు కొంచెం కరిగిపోయారు, కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పినట్టే. స్ట్రాంగ్ గా ఏం చెప్తారు? ఇంటికి పదండి, మీకు నేను చెప్తాను స్ట్రాంగ్ గా. ఏమండి, లోనకెళ్ళి ఇంకొకసారి ప్రయత్నం చేస్తారేంటి? చిన్నవాడైనా ఒక్క మాట, అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలు కాదండి. కాదు, ప్రక్రియ. కాంచన, మన నిర్ణయం రాజేంద్రకి చెప్పావా? లేదండి. అరే, చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏది నంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తాను. కాంచన, రింగ్ అవుతుందిరా. హలో. ఎస్, సారీ, కైలాస్ గారికేగా? తప్పకుండా వస్తాను కాంచన. హలో, మే ఐ హెల్ప్ యూ? యా, నార్త్ సైడ్ వ్యూ పాయింట్ కి వెళ్ళాలి. నార్త్ సైడ్ వ్యూ పాయింట్? ఓ, సౌత్ సైడ్ వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలో చెప్తే దానికి ఆపోజిట్ నార్త్ సైడ్ వ్యూ పాయింట్. సింపుల్. దిక్కు తెలియకే కదా అడిగింది. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ, నార్త్ సైడ్ వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళండి సార్. ఇలా. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు ఇటు, నేను అటు. కాంచన, నీ దారిటు నా దారటు. రాజేంద్ర, ఏమిటిది? ఏం లేదు, పెళ్ళయ్యాక నేను చూస్తుంటే నీలో ఎంత మార్పు వచ్చింది కాంచన. నీలో ఏదో తెలియని పెద్దరికం, పవిత్రత. మళ్ళీ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు. నేను అనుకోలేదు. ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక నాలో ఎంతో ఆనందం. నేను ప్రేమించిన కాంచన్ని కలుసుకుంటున్నానని అందరికీ ఆనందంగా చెప్పుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను, నా ఆనందంలో అర్థం లేదు, న్యాయం లేదు అని అర్థమైంది కాంచన. రాజేంద్ర, ఏమిటి నువ్వు అనేది? నిజం కాంచన, ఇద్దరు కలిస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి. కలతలు, కన్నీళ్లు ఆ జీవితంలో ఉండకూడదు.
అలాంటి జీవితం మనం గడపగలమా కాంచనా? ఏ నీకు నమ్మకం లేదా? కాంచనా, నమ్మకాన్ని మించిన ప్రేమతో జీవితం సాగాలి. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నీ గురించి ఆ రోజు ఎవరో పిచ్చిగా వాగితే వాడి మీద తిరగబడ్డాను. ఎందుకని? నువ్వంటే నాకు ప్రేమ, అభిమానం. కానీ ఈరోజు మన ఇద్దరం ఒకటైతే 10 మంది ఏమంటారో తెలుసా? ఎవరి భార్యను లేవ తీసుకొచ్చానని నన్ను అంటుంటే నీ గుండె ముక్కలవుతుంది. అవునా? మొగ్గుని వదిలేసి వచ్చావని నిన్ను అంటారు. అప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నీ భర్త నీ గతం విన్నాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు, ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య మనసు తెలిసి గౌరవించిన నీ భర్త ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించు. నా దృష్టిలో నీ భర్త దేవుడి కన్నా గొప్పవాడు. నువ్వు నాకు దగ్గరైతే దేవుళ్ళ లాంటి నీ భర్తకు దూరం అవుతావు. ప్రేమ కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ప్రేమ కోసం కట్టిన తాళిని తెంచుకుంటావా? వద్దు కాంచన, వద్దు. నా ప్రియురాలిగా చచ్చిపో, రవి ఇల్లాలిగా బ్రతుకో. రాజేంద్ర డబ్ల్యూఎంఏ గారు, నువ్వు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఆకలిని సరదాగా అనుభవిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేవాడివి. జీవితాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచించావు. తప్పుదారిని నడిచే బిడ్డను సరిదిద్దే గురువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే రవి నిజంగా దేవుడితో సమానం. రవి మధుల ప్రేమల మధ్య నేను అడ్డు రాకూడదు. మళ్ళీ వాళ్ళు ప్రేమలో ఓడిపోకూడదు. వాళ్ళు ప్రేమలో ఓడిపోకూడదు. కాంచనా, కాంచనా, ఓ ఎక్కడున్నావా? ఎంతసేపు నువ్వు వచ్చి? మధుకు పెళ్లి విషయం చెప్పగానే ఎంత ఆనందపడిపోయింది అనుకుంటున్నావు? చందమామ దొరికిన పసిపిల్ల తెగలరు చేసేసింది అనుకో. జీవితంలో జరగంది జరిగినప్పుడు, ఊహించినది ఎదురైనప్పుడు, పోగొట్టుకున్నది దొరికినప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో ఇవాళ మధు మొహంలో చూశాను. ఇక నిన్నైతే తెగ మెచ్చేసుకుందనుకో. భర్తని లవర్ దగ్గరికి పంపించే మనసున్న ఆవిడ దేవత కంటే గొప్పదంట. ఆడది ప్రాణాలైనా కన్నబిడ్డనైనా వదులుకుంటుంది గాని మెడలో తాళిని మాత్రం వదులుకోలేదు. అలాంటిది కాంచన ఈ పని చేసిందంటే షీఈ్ రియలీ రియలీ గ్రేట్ అంటూ నీ గురించి ఎన్ని మాటలో చెప్పలేం. కాంచన, నా ఆనందానికి ఒక కప్ బ్రూ కాఫీ కొట్టు. అవును, అంతా నా గురించే చెప్తున్నాను, నువ్వు రాజేంద్ర గురించి ఏం చెప్పలేదే?